నిజాయితీగా జనసేన పార్టీ నుంచి అన్ని స్థానాల్లో 170 స్థానాల్లో పోటీ చేస్తుంటే ఈ రోజు పబ్లిక్ లో ఆయనకు ఇది ఇమేజ్ ఉండేది. ఎక్కడండి పవన్ కళ్యాణ్ నిన్న కాక మొన్న ఏర్పడింది స్థానాల్లో మీ నాయకుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ చేయండి మేము ఈ ఎలక్షన్ లో చేసి చూపిస్తున్నాం. ఎవరు సపోర్ట్ లేదు, సపోర్ట్ లేదు, మాకు ప్రజల సపోర్ట్ సంవత్సరాలండి 10 సంవత్సరాలు పార్టీ పెట్టి చేసింది ఏంటండి మీ అధినేత? ఏందండి ఏం చేస్తాడండి మీ అధినేత? మేల్కొల్పుతున్నాడు. ఎవరికి మేల్కొల్పుతున్నాడు? రాజకీయ పార్టీలకు అలాగే ప్రజలు మేల్కొల్పుతున్నాడు. తెలుగుదేశం దమ్ముంటే మీ నాయకుడిని ఒంటరిగా పోటీ చేయమని వైఎస్ఆర్ గారు 2004లో అందరితో కలిసి పోటీ చేస్తుంది. దమ్ము లేదా ఆయనకి? దమ్ము లేదా వైఎస్ఆర్ గారికి ఆ రోజుల్లో? మీకు దమ్ము లేదా వైఎస్ఆర్ గారికి? దమ్ము లేకపోతే మా నాయకుడు గ్లాసు గుర్తు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గుడికి దమ్ము ఉందా? నిజాలు మాట్లాడే దమ్ము లేదా? ఈసారి కూడా పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్ ఒంటరిగా ఎందుకు పోటీ చేయలేదు? వైఎస్ఆర్ ఒంటరిగా ఎందుకు పోటీ చేయలేదు? మీరు మాట్లాడే దమ్ముంటే రమ్మనండి. పవన్ కళ్యాణ్ గారిని రమ్మనండి. అన్ని స్థానాల్లో పోటీ అధికార పార్టీ నీ ఆధార్ కార్డు ఏం పోయింది? ఆధార్ కార్డు ఏం పోయింది? ఈ రోజు ఆధార్ కార్డు లో పేరు వేరు. అందరూ చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ యువత పవన్ కళ్యాణ్ పేరు ఎప్పుడు మార్చుకున్నావు? పవన్ కళ్యాణ్ పేరు ఎప్పుడు మార్చుకున్నావు? ఆధార్ కార్డు చూపిస్తాను. శ్రీనివాసరావు ఆధార్ కార్డు లో పేరు ఎప్పుడు మార్చుకున్నావు? ఆధార్ కార్డు లో పేరు ఎప్పుడు మార్చుకున్నావు చెప్పు. ఆధార్ కార్డు లో పేరు ఎప్పుడు మార్చుకున్నావు? భీమవరంలో కళ్యాణ్ గారు పోటీ చేస్తే ఇతని చేత పోటీ చేసే పరిస్థితులు కూడా నడుస్తున్నాయి, చేస్తారు. ఇవే రాజకీయాలు, అస్త్రాలు ఇవే. చిన్న అస్త్రం పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తే నేను అక్కడ పోటీ. అదే కదా వైసీపీ కాన్సెప్ట్ అది కదా. వైసీపీ కాన్సెప్ట్ అది కదా. పవన్ కళ్యాణ్ నీకు దమ్ము ఉంటే నీకు నీతి నిజాయితీ పార్టీ పెట్టినట్లయితే కార్యకర్తలమే మేము చేయకొట్టినోళ్ళమే. అదే చెప్తున్నా. ఒకటే మాట మీద లేడు పవన్ కళ్యాణ్. ఒక మాట మీద లేడు, ఒక మాట మీద ఉండడు. వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి టీడీపీ చంద్రబాబు నాయుడు మాటలు మార్చేది వాళ్ళిద్దరు. అది గుర్తుపెట్టుకో. అది వాళ్ళతో మాట్లాడకుండా నీతితో పార్టీ నడిపారండి. పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాం అంటే మీ వ్యవస్థ గురించి అర్థం చేసుకోవచ్చు. అధికారులు సంఖ్యలు నాకుతున్నారా? అధికారం అనుభవించిన సంఖ్యలు నాకుతున్నారా? అధికారం అనుభవించిన ఏం చేస్తారు? అధికారం అనుభవించారు ఏం చేస్తారు? ప్రత్యేక హోదా కావాలని ఎందుకు అడగడు? ఇప్పుడు వాళ్ళ బదిలీ చేయడం ఎందుకు? బీజేపీతో పొత్తంటాడు. అధికారం ఉన్నాడు అడగలేనండి. ఒక పార్టీ పార్టీ అధికారంలో ఉన్నాడు ఏం చేస్తాడు? గాడిదలు కాస్తున్నాడా? అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ ఏం చేస్తుంది? గాడిదలు కాస్తుందా? మేము తెస్తాం ప్రత్యేక హోదా. మీ పవన్ కళ్యాణ్ గారు రమ్మనండి. జనసేన పార్టీ మా ఆయన రమ్మనండి. మేము పోరాడతాం.